హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. ఏం చేస్తున్నారు అందరూ? సో ఈరోజు పిల్లల కోసం నేను ఏం చేస్తున్నానంటే బ్రెడ్ స్లైసెస్ తీసుకొని కొంచెం గీతోని మనం రోస్టర్స్ చేసుకుందాం. అంటే కొంచెం గీతోని మనం గీ వేసుకొని కొంచెం ఇట్లా బ్రెడ్ని మనము బటర్ వేసి ఎట్లా మనం అది చేస్తాం షాలో ఫ్రై అట్లా కొంచెము చేద్దాం అన్నమాట. ఓకే, ఎందుకంటే వాళ్ళకి పప్పు అన్నం పెట్టాను అనమాట మధ్యాహ్నము. సో ఇప్పుడు ఎలా అయినా ఇంటికి వచ్చిన తర్వాత కంపల్సరీ మమ్మీ ఏం స్నాక్ లేవు ఏం లేవు అని ఏదన్నా అంటారు. కాబట్టి నిన్న బ్రెడ్ ప్యాకెట్ తీసుకొని రమ్మని చెప్పిన, తీసుకొచ్చారనమాట. కొంచెం లైట్గా మనం ఇప్పుడు బటర్లో ఎట్లా మనం చేసుకుంటాం అనమాట, బటర్లో మనం చేసుకుంటాం కదా, అట్లానే నేను గీ వేసి చేసుకుంటాను అనమాట. అట్లా మనం స్పూన్ తీసుకుందాం. ఓకే, ఇప్పుడు మనం దీన్ని మెల్లగా తిప్పుకుందాం. ఓకే, మనం దీన్ని తీసుకుందాం. మనం ఇప్పుడు సెకండ్ది వేసుకుందాం. మనం అనుకోవచ్చు దానికి మాడిపోతుందా లేదా ఏదైనా అట్లా వస్తుంది కదా అని అనుకుంటాము. బట్ ఏంటంటే అది గీ కదా, గీ కాబట్టి కొంచెం అట్లా మనకు అంత అవుతుందన్నమాట. మనకు రోస్ట్ అవ్వాలంటే కంపల్సరీ అలా వస్తుంది అన్నమాట. గీ కాబట్టి మనకి ఇంకా అట్లా వస్తుంది. తీసేసుకుందాం. ఓకే, ఇప్పుడు మనం ఇంకా ఇలా మనం వేసుకున్నాం కదా, ఇంకా 2 స్లైసెస్ వేసుకుందాం. ఓకే, ఓకే మనం టర్న్ చేసుకుందాం. ఇంకా కొంచెం రోస్టెడ్ అవుతుంది. ఓకే, మనం తీసుకుందాం.
ఓకే, మనకు అయిపోయిందన్నమాట. గ్యాస్ ఆఫ్ చేసుకుందాం. ఓకే, ఓకే. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఒక 5 మినిట్స్, మనం 5 మినిట్స్ లేకపోతే ఒక 2 మినిట్స్ దీన్ని అట్లనే పెడతాం. ఎందుకంటే ఇప్పుడు మనం ఇప్పుడే వెంటనే వేడివేడిగా ఉంది కాబట్టి ఇప్పుడే మనం వేసేసామనుకో అది బ్రెడ్ జామ్ అనేది మనం దాంట్లో పెడతాం కదా, సో మంచిగా రాదనమాట. ఇది కొంచెం సేపు ఇట్లా మనం వదిలేస్తే టోస్టర్స్ లెక్క, ఇప్పుడు మన టోస్ట్లు ఎట్లా రెడీ అవుతాయి అట్లా టోస్ట్ లెక్క క్రంచీ అవుతాయి అన్నమాట. అప్పుడు మనం జామ్ పెట్టుకున్నా కూడా బాగుంటుంది. సో అందుకే ఇట్లా కొంచెం ఇలా పెట్టుకుంటున్నాను అనమాట. కొంచెం లైట్గా అయిన తర్వాత ఇంకా మనం జామ్ పెట్టి పిల్లలకి ఇచ్చేద్దాం అనమాట. ఓకేనా, మీరు కూడా ట్రై చేయండి, ఈవినింగ్ స్నాక్స్ బాగుంటుంది. ఓకేనా, మనం ఇలా జామ్ అనేది అప్లై చేసుకోవాలి. నేను అన్ని స్లైసెస్కి జామ్ అప్లై చేసేస్తాను. ఓకేనా, ఓకే. లాస్ట్కి మనం అన్ని జామ్ పెట్టేసేసి, జామ్ అనేది మనం పెట్టేసాం కదా, సో ఓకే అయిపోయింది. నేను మామూలుగా ఎలా డెకరేట్ చేశాను అనమాట. పిల్లలు రాగానే ఇక తింటారనమాట వేడిగా. అయిపోయింది, వాళ్ళ టైం అయిందనమాట, వస్తారు. సో మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి పెట్టండి పిల్లలకి. ఓకేనా, వాళ్ళు వచ్చినాక ఏదన్నా ఒకటి అడుగుతారు కదా, మనకు అది తినాలి ఇది తినాలి అనిపిస్తుంది అని. బయట ఫుడ్ ఓకే ఏమైనా పెడతాం, మనం ఇంట్లో ఏదైనా ఉంటే దాంతో మనం ఇలా ప్రిపేర్ చేసి పెట్టచ్చు అనమాట. ఓకేనా, ఏదో నాకు తెలిసినది చెప్తున్నాను అనమాట. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, ఇది చాలా బాగుంటుంది. కొంచెం హెల్తీ కూడా నేను అనుకుంటా, ఎందుకంటే మనకి గీ వేసి రోస్ట్ చేస్తాము, ఆ తర్వాత జామ్కి ఇట్లా పెడతాం కదా, వాళ్ళు కూడా బాగుంటారు, వాళ్ళు సాటిస్ఫాక్షన్ అవుతారు, మనం మంచిగా అనిపిస్తుంది, పిల్లలు కూడా మంచిగా అనిపిస్తుంది అనమాట. ఒకసారి మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్.